42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ సూర్యాపేట పట్టణంలో సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ, వ్యాపార సంఘాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ సూర్యాపేట పట్టణంలో సంపూర్ణంగా విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన దాని ప్రకారం 2 సంవత్సరాలలో నిలబెట్టుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గంలో రాజ్యాంగ విరుద్ధంగా తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి రేవంత్ రెడ్డి చేసిన పద్ధతి వల్ల ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానంలో నిలవదని ఉద్దేశంతో అదేవిధంగా హైకోర్టులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక జనగణన కులగణన లెక్కలను సైంటిఫిక్గా నిర్వహించక వచ్చిన డాటాను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లి వారిని మెప్పించి పార్లమెంటు చట్టం సవరణ చేసి 9 షెడ్యూల్లో పెట్టించి చట్టబద్ధత కల్పించి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ, వ్యాపార హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. బీసీ సంఘం తరఫున దాసరి వెంకన్న యాదవ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిదుర సంపత్ నాయుడు, మట్టా రమేష్ యాదవ్, తన్నీరు వాసు, కోడి లింగయ్య, కొడిదెల రాంబాబు, రాపోలు ఉపేందర్, బత్తుల దశరథ తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షాల వారు తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జును, గట్ల రమశంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, ఆకుల లవకుశ, మద్ది శ్రీనివాస్ యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, సిపిఎం నాయకులు మల్లు నాగార్జునారెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, పట్టపల్లి సైదులు, యాదగిరిరావు, కోట గోపి, ఏకలక్ష్మి, సిపిఐ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, దంతాల రాంబాబు, బూర వెంకన్న, చమల అశోక్, హేమలత, న్యూ డెమోక్రసీ మండారు, ఎంఆర్పిఎస్ నాయకులు చింతలపాని చిన్న శ్రీరాములు, యాతాకుల రాజయ్య, ఎర్ర వీరస్వామి, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, నారబోయిన వెంకట్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు వీరబోయిన లింగయ్య యాదవ్, భారీ అశోక్, అనంతుల మధు, ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ వర్మ, పీడీఎస్ సింహాద్రి, ఏఏఎస్ఎఫ్ నాగరాజు, టీజేఎస్ నారబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లులు విడనాడాలి. బీసీలపై బీజేపీ ద్వంద్వ వైఖరి, బీసీలపై బీజేపీ ద్వంద్వ వైఖరి నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. బీసీలపై పాలక వర్గాల కపట ప్రేమలు నశించాలి. అమలు చేయాలి. బీసీల రిజర్వేషన్ ని అమలు చేయాలి. బీసీల రిజర్వేషన్ ని అమలు చేయాలి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టాలి. 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరాడతాం. 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి. బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా డౌన్ డౌన్ బీజేపీ. రిజర్వేషన్లకు వ్యతిరేకి బీజేపీ. రిజర్వేషన్లకు వ్యతిరేకి బీజేపీ. డౌన్ డౌన్ బీజేపీ. డౌన్ డౌన్ బీజేపీ. వ్యతిరేకులారా
బీసీ బిల్లును 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ 42%. కేటీఆర్ గారి నాయకత్వం, జై రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ గారిని రాష్ట్రపతి గారిని కానీ తీసుకెళ్లి అన్ని అఖిల పక్షాలందరినీ తీసుకెళ్లి మరి మోడీకి ఇస్తావా ఇయ్యవా అని అడగక ముందుకే మరి వాళ్ళని ఐక్యత